మా మిత్రుడు ఉప్పాల అశోక్ కుమార్ గారు గాన కోకిల కళానికేతన్ న్యాయ సలహాదారులు జగిత్యాల క్లబ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కార్యదర్శిగా ఎన్నికైనటువంటి సందర్భంలో మా గాన కోకిల కళానికేతన్ సంస్థ తరఫున మిత్రునికి చిరు సన్మానాన్ని చేస్తున్నాం. మరి భవిష్యత్తులో అశోక్ కుమార్ జగిత్యాలకు ఒక పెద్ద ఉన్నత పదవిలో ఉండాలని చెప్పేసి మా గాన కోకిల కళానికేతన్ తరఫున మేము ఆశిస్తున్నాం. దానికి అనుగుణంగా తను ఏ పని చేసినా కూడా మా మిత్రులందరం కూడా అతను వెంట ఉండి మా గాన కోకిల ఔన్నత్యాన్ని పెంచే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా అశోక్ కుమార్ గారికి సెక్రటరీగా ఎన్నికైనందుకు మా గాన కోకిల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. కళానికేతన్లో సభ్యుడి కంటే ముందు వీళ్ళందరూ నా చిన్ననాటి ఫ్రెండ్స్. నిజంగా నేను డిగ్రీ పాస్ అయినా అంటే దానికి ముఖ్య కారణము ఈఆర్ ప్రసాద్ గారు. అదే ఇంటర్మీడియట్లో నేను ఫెయిల్ అయినా కూడా నాకు తోక రమేష్ గారు వచ్చి సపోర్ట్ చేసి నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా. నిజంగా అంటే నేను చదువుతానా నాతో అవుతా అన్న టైంలో ఈఆర్ ప్రసాద్ నాకు ఎకనామిక్స్ చెప్పింది. అంటే అప్పటి నుంచి మా అందరికీ అవినాభావ సంబంధాలు ఉన్నాయి. మా రవణ మా అన్నతో బాగా సంబంధాలు. వాళ్ళ గంగారు దగ్గర మా అన్న రవణ ఉంటుండే. చిన్న మా సిస్టర్స్ కూడా తెలుసు రవణకు. అంటే వీళ్ళ అందరితో సంబంధాలు ఉండి తర్వాత గాన కోకిలలో నేను మెంబర్ అయిన తర్వాత నిజంగా అంటే గాన కోకిలలో ఉండడం వల్ల ఈ అదృష్టం వచ్చిందని అనుకుంటున్నాను. లేకపోతే రాకపోనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన సంస్థ గౌరవ అధ్యక్షుడు కూడా ఇల్లమ్మ గారు కూడా ఈ గాన కోకిల్ని ఫస్ట్ స్టేజ్ ఇది. అక్కడ నుంచి గాన కోకిల ఎప్పుడైతే గౌరవాధ్యక్షుడు అయిందో ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. దానిలో మన సభ్యులందరూ బాగా సపోర్ట్ చేసి ఆయనని ఆ స్థాయికి తీసుకెళ్ళిరు. అంటే దానికి మెయిన్ కారణం గాన కోకిల. అట్లే నన్ను కూడా ఇప్పటి వరకు అంటే ఈ స్థాయి వరకు వచ్చినంటే దానికి మెయిన్ కారణము ఈ గాన కోకిల కళా సంస్థ. నిజంగా ఈ కళా సంస్థకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటా అని తెలియజేస్తున్నా. మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నా.